పోతే అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ చూస్తున్నాం. మా మిస్సెస్కి బీపీ ఉంది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకునేది. 24-25 ఇయర్స్కి బీపీ చూడండి, రోజు ఒక ట్యాబ్లెట్, పొద్దున ఒక ట్యాబ్లెట్, నైట్. ఒక 20 days ఆఫ్టర్ ఆమెకు ఆ ఏదైతే చక్కెర వచ్చేదో అది ఆగిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయింది బీపీ, మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడదని చెప్పిండు. అందులో మా అమ్మకి మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుపోయినా మా మిస్సెస్ ఏం చెప్పిందంటే, మీ కొడుకు ఏది పెడతా తీసుకొచ్చిండ్రు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండా, అసలు ఏంది నువ్వు వాడకని చెప్పింది మా అమ్మకి. మా అమ్మ వాడతలేదు. కానీ ఎప్పుడైతే ఆమె బీపీ కంట్రోల్ అయిందో, మా కొడుకు ఎనర్జీ కంట్రోల్ అయిందో, మెల్లగా పోయి మా అమ్మకి ఈ టాబ్లెట్స్ నువ్వు వేసుకో, ఏం కాదు, మంచిగా ఉన్నాయని చెప్పింది. మా అమ్మ వాడింది. మా అమ్మ వాడిన 25 daysలో చూడండి, మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తుంది సిటీకి. 3rd floor 4th floor కూడా ఎక్కాల్సి వస్తుంది. కానీ ఈ మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె అలాంటి వాటి ఇళ్లలోకి వెళ్ళి బట్టలు ఉతికేది కాదు. ఎప్పుడైతే ఈ 25 days తర్వాత ఆమెకు మోకాలు నొప్పి తగ్గిందో 3rd floor 4th floor ఎక్కడం స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఈ అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. కానీ ఇక్కడ పైనుంచి ఈ సార్ ఫోన్ చేస్తున్నాడు, ప్లస్ లీలావర్ణ మేడం ఫోన్ చేస్తుంది, దత్తు మీ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ పెట్టు, మేము వస్తాం అని. అప్పటికే ప్రొడక్ట్స్ ఇక్కడికే లాస్ట్ అని చెప్పిందిగా. ప్రొడక్ట్స్ అర్థమైనది కాబట్టి నేను వీళ్ళ ఫోన్ లేపడం మానేసిన. నాకు అక్కడ ఏమర్థమైందంటే, ఈ సబ్బులు పేస్ట్లు అమ్మాలా, ఈ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, వాళ్ళ దెబ్బలు పడాలా, నీకు షుగర్ ఉందని అడగాల, నీకు లివర్ ప్రాబ్లం ఉందని అడగాల, నీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగాల, అడిగి ఇవ్వాలా, కొడతారా. అలా నా మైండ్ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫోన్ లేపడం మానేసిన. కానీ ఈ 3 months ఆఫ్టర్ దగ్గర ఒక 4 months దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయినాయి. మళ్ళీ మా మిస్సెస్ ఇవే ప్రొడక్ట్స్ కావాలా, ఖచ్చితంగా నువ్వు ఇవే తెప్పియాలని చెప్పేసి ఆమె నన్ను రిక్వెస్ట్ చేయడం. మరి అప్పుడు అర్థం కదంటే, ఇంతమంది రిజల్ట్స్ వచ్చినాయి, ఖచ్చితంగా కావాలని నాకు తెలియదు కదా. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాటిని వాడట్లేదు అంటే పూర్తిగా ఈ బిజినెస్నో లేకపోతే ప్రొడక్ట్నో రిజెక్ట్ చేయించినట్టు కాదు. తెలియక, ఎక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ చూడక, ఎసార్నో కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఓపికతో ఉండండి, వెయిట్ చేయండి, వాళ్ళే వాడతారు. అక్కడ పెట్టండి, మనం మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ 4 నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం, మీ ఇంట్లో హెల్త్ వచ్చింది, మరి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం, నమ్ముతావా నమ్మవా అంటే, మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా. ఒక క్యాంపుకి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది. క్యాంపుకు రావాలంటే అప్పుడు 800 rupees బూట్ క్యాంప్ టికెట్, 800 rupees పంపమని చెప్పింది. 800 rupees నా దగ్గర లేవు, నేను రాను. ఎందుకంటే 3 రోజులు నేను ఇస్త్రీ షాప్ను పనిచేస్తే గిరాకీ పోతుంది. అర్థమైందా? 3 రోజులు ఇస్త్రీ షాప్ బంద్ చేస్తే నా గిరాకీ పోతుంది, నేను రానని చెప్తే, దత్తు ఒక్కసారి ఈ 3 రోజుల ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ బిజినెస్ చేయకు, కానీ నీకు ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పంపిస్తా అని చెప్పింది మేడం. అప్పుడు ప్రొడక్ట్స్ కోసం పోవాలన్నా వద్దా? ప్రోడక్ట్స్ కోసం ట్రైనింగ్కి వచ్చిన. ట్రైనింగ్ 2018 బూట్ క్యాంప్ January 19, 2021 రోజు ఇదే విజయవాడలో, ఇదే బంజీ సర్కిల్లో. మనం ఇటు సైడ్ ఉన్నాం, ఆ హాలు అటు సైడ్ ఉంది, అంతే. వేదిక హాల్లో కూర్చున్నాం. ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ అందరికీ కూడా వేదిక హాల్ తెలుసు. అక్కడ మేమందరం కూడా అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఏ సార్ నో సార్, అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఇక్కడ అందరు ఇప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చున్నారు. రైట్, ఇది ఫస్ట్ బూట్ క్యాంప్, నా జీవితాన్ని మార్చినటువంటి బూట్ క్యాంప్, మై టర్నింగ్ పాయింట్. బూట్ క్యాంప్ అయింది. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, లక్ష వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అని చెప్పేసి. నేను కూడా నమ్మిన. ఇంటికి వెళ్ళి బాగా హ్యాపీగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన. బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసిన అంటే, ఇస్త్రీ షాప్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. ఫుల్ టైం చేస్తే పొద్దున 5 గంటలకి, 4:30కి, 4 గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం. ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే వద్దన్నది. ఏ సార్ నో, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దంటారు. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారంటే, నువ్వు ఇంత పొద్దున పోతున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, అసలు ఇట్లా ఎన్ని గంటల డబ్బులు వస్తాయంటే, 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి. ఎంత వస్తాయని చెప్పినా, 1,00,000 రూపాయలు వస్తాయంటే చెయ్యి అంటారా లేదా? చెయ్యు అంటారు. కానీ ఇది నా చెక్ వచ్చేసి September 2017 నేను 10,000 rupees ప్రోడక్ట్ కొనుక్కున్నా అని చెప్పిన కదా, అది నా జాయినింగ్ డేట్. అప్పుడు కొనుక్కున్నప్పుడు వచ్చినటువంటి చెక్ ఇది. కానీ నేను పొద్దునెళ్ళి సాయంత్రం వరకు టోటల్గా January 22వ తారీఖు 2018లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే 9 రోజులు నేను పనిచేస్తే నా చెక్ 1,303 రూపాయలు వచ్చింది. నేను మా మిస్సెస్కి ఎంత వస్తుందని చెప్పినా, ఎంత వచ్చింది, ఎంత వస్తుందన్నా, ఎంత వచ్చింది, చేయనిస్తారా బిజినెస్గా?
నువ్వు ఈ బిజినెస్ చేసినావు అనుకో, ఈ డబ్బాలు మోసినావు అనుకో, రేపటి నుంచి రాకు అని అంటే నేనేమో ఇదే బిజినెస్ చేస్తాను కూడా వాడడం, ఆమెనేమో వద్దనడం. చాలామంది ఇళ్ళల్లో ఆగడానికి 100% ఫ్యామిలీ ఒప్పుకోకపోవడమే కదా, సార్ నో. కానీ అప్పుడు నేనేం చేసినంటే, ఆమెకు తెలియదు, ట్రైనింగ్కి పోయొచ్చింది నేను, మీటింగ్ విన్నది నేను, సార్ నో. ₹1,00,000 కన్ఫామ్గా వస్తుంది, నేను చేస్తూ పోతే వస్తుంది. కానీ ఆమె నమ్మట్లేదు. ఈ 9 రోజుల ఇన్కమ్ చూసిన తర్వాత ఖచ్చితంగా టార్చర్ అయింది. ఎందుకు టార్చర్ అయిందంటే చూడండి, మళ్ళీ చెప్తుంది ఇక్కడ, ₹1,00,000 వస్తాయంటే ఎవరు వద్దనరు, సార్ నో. కానీ ₹1,300 వచ్చింది కాబట్టి వద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మనీ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సిందే. కానీ ఆ రిజెక్షన్స్ని ఫేస్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే కూల్గా ఉండి ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్కి మీరు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడైతే నాకు ఈ లాజిక్ అర్థమై మా మేడంని ట్రైనింగ్కి తీసుకెళ్ళడం ద్వారా, మీటింగ్స్కి తీసుకెళ్ళడం ద్వారా మా మిస్సెస్ ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడం, సపోర్ట్ చేయడం, నేను ఎంత పొద్దున బయటకు వెళ్తే అంత పొద్దున నాకు భోజనం కట్టియడం, అలా స్టార్ట్ అయింది. బట్ ప్రాబ్లమ్స్, మా మిస్సెస్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు సమాజం నుంచి, సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, ఛాలెంజెస్ ఫేస్ చేసిన. రీజన్ ఏంటంటే, నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పిన, కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన, ఒక గోట్ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా, చిట్స్ నడిపించిన డబ్బులు లాస్ అయినా, ఒక డైరీ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా. నేను చాలా మంచోడిని, మీరు కూడా మంచోళ్ళే. కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు తీసుకొని బిజినెస్లు చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది. టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత, సార్ నో. మీకు అప్పు తీరేది, మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు, సార్ నో. కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసావాచ కర్మను నమ్మిన, నా మిసెస్ కూడా నమ్మింది. బట్ నా మిసెస్ సపోర్ట్తో మేము ఏం చేసినామంటే, ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్స్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేసిండ్రు. మా మిసెస్ నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, మాకు అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికింది, నెలకు ₹1,00,000 ఖచ్చితంగా సంపాదిస్తా, నాకు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి చాలామంది ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కాలు ముక్కడం. మేము ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కూడా ఒకటేసారి కడతాం, ప్లీజ్ టైం ఇవ్వండి అంటే కొంతమంది, మీరు చచ్చినా సరే మేము టైం ఇవ్వం, చచ్చిపోతే